హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. ఇప్పుడు ఒక రేర్ సినారియో గురించి మాట్లాడుకుందాం. మెడికల్ హిస్టరీలో ఇది చాలా రేర్, డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేశారనమాట. అలాంటి ఒక ఇన్సిడెంట్ 2022 ఒక బ్రెజిలియన్ ఉమెన్ అనేది 19 years ఓల్డ్ ఆమె. సో ఆమె ఏం చేసిందంటే ఇద్దరు ట్విన్స్కి జన్మనిచ్చింది. ట్విన్స్ ఏంది జన్మనియచ్చు కదా, కామన్ అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక ట్విన్ డిఎన్ఏ ఒక పర్సన్ది, ఇంకొక ట్విన్ డిఎన్ఏ ఇంకొక పర్సన్ అనమాట. ఈ ఆలోచన ఆమెకు వచ్చింది. అంటే ఇద్దరు ట్విన్స్ డిఎన్ఏ టెస్ట్ చేయాలి అంటే ఒకటే ఫాదరా లేకుంటే వేరే ఫాదరా అని టెస్ట్ చేద్దామని ఆమె డిఎన్ఏ కలెక్ట్ చేసింది. ఒక ఫస్ట్ హస్బెండ్ నుంచి కలెక్ట్ చేసినప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ అసలు చాలా డిఫరెంట్గా వచ్చిందనమాట. ఆ డిఎన్ఏ టెస్ట్ ఒక ట్విన్కి మ్యాచ్ అవుతుంది, ఇంకో ట్విన్కి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆమెకి అనుమానం వచ్చిందనమాట. ఇంటర్ కోర్స్ చేసినప్పుడు నార్మల్గా ఆమె ఇంకొక అతనితో ఇంటర్ కోర్స్ కూడా చేసినప్పుడు ఎవరితో పర్సన్తో చేసిందో అతను డిఎన్ఏ కూడా కలెక్ట్ చేసి టెస్ట్కి పంపిస్తే అది ఇంకో ట్విన్కి మ్యాచ్ అయింది. సో ఇలా ఈ న్యూస్ అనేది ఈ మధ్యలో వైరల్ అవుతుందన్నమాట. సో 19 years ఓల్డ్ అమ్మాయి ట్విన్స్కి బర్త్ ఇవ్వడమే కాదు, మళ్ళీ వాళ్ళ బయాలజికల్ ఫాదర్స్ కూడా డిఫరెంట్ అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ ఇన్సిడెంట్ కదా. నార్మల్గా ఇది ఎట్లా జరుగుతుంది అంటే నార్మల్గా మన స్పర్మ్ అనేది ఒక 5 days వరకు ప్రెజెంట్ అవుతుంది, అంటే చనిపోకుండా ఉంటుంది అనమాట ఓవులేషన్ చేసేటప్పుడు. సో దాని తర్వాత మనకి ఎగ్ కోసము వెయిట్ చేస్తుంది ఆ స్పర్మ్. వెయిట్ చేసినాక ఆ ఎగ్ రాకుంటే ఆ స్పర్మ్ అనేది చచ్చిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ఈ బ్రెజిలియన్ ఉమెన్ దగ్గర అనుకోకుండా 2 eggs రిలీజ్ అయిపోయినాయి. ఒక ఎగ్ ఏమో ఆల్రెడీ స్పర్మ్తో అటాచ్ అయ్యి వెళ్ళిపోయింది. అనుకోకుండా ఈమె ఇంటర్ కోర్స్ చేయడం వల్ల ఇంకొక ఎగ్ కూడా అంటే ఇంకొక స్పర్మ్ వచ్చేసి ఇంకో ఎగ్కి కనెక్ట్ అయింది అనమాట. సో అట్లా ఈ ఇద్దరు కవల పిల్లలకి ఒక్కొక్క బయాలజికల్ ఫాదర్ డిఫరెంట్ బయాలజికల్ ఫామ్ కింద ఏర్పడ్డారు అనమాట. ఈ ఇన్సిడెంట్ చాలా డిఫరెంట్ కదా. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరు ఎప్పుడైనా చూసారా లేకుంటే విన్నారా అనేది కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.